శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తగిలితా చేసిన ధర్మంబు తలగాచు, దైవంబు గొలిచిన తన్ను మనుచు, జితకాముని తపంబు శీఘ్రమే ఫలించు, సత్యమెక్కడయైన జయము చూపు, ప్రియవాక్యమందర బెనచి చుట్టము చేయు, మరి తన్ను పొగడించు మంచితనము, కలిగండమడగించు కలితాన్నదానంబు, జపము పాతకముల సడలజేయు, నెరిగి నడచిన సిద్ధించు ఇహము పరము, సులభమిన్నిట నినుగొల్చు సుజనులకును, కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ, విమల రవికోటి సంకాశ వెంకటేశ. ఓ వెంకటేశ్వర స్వామి, తాను చేసినటువంటి దానమే, ఆ ధర్మమే తనకు రక్ష అవుతుంది. తగిలితా చేసిన ధర్మంబు తలగాచు, తాను చేసినటువంటి ధర్మకార్యములు ఏవైతే ఉన్నాయో అదే, ఆ ధర్మకార్యమే, దాని ఫలమే తనను రక్షిస్తుంది. దైవంబు కొలిచిన తన్ను మనుచు, నిరంతరము కూడా దైవభక్తి కలిగి దైవారాధన అనేటువంటిది చేసినప్పుడు తప్పకుండా ఆ భక్తుని ఆ దైవమే నిరంతరము రక్షించి అతని మనుగడ సవ్యంగా సాగేలాగా చూస్తుంది. జితకాముని తపంబు శీఘ్రమే ఫలించు, జితేంద్రియుడై మరి ఏ కోరిక లేకుండా తపస్సు చేసినటువంటి వారి యొక్క ఆ సంకల్పం శీఘ్రమే సిద్ధిస్తుంది. సత్యమెక్కడయైన జయము చూపు, మాట్లాడే మాట, తన ప్రవర్తన, తన సంకల్పము సత్య సంపూర్ణమై ఉన్నట్టయితే అవి తప్పకుండా జయాన్ని పొందుతాయి. ప్రియవాక్యమందర పెనచి చుట్టము చేయు, ప్రియముగా మాట్లాడటం అనేది సద్గురువులను, పెద్దలను, పూజ్యులను అందరినీ కూడా ఆనందపరుస్తుంది, అందరినీ కూడా బంధువులుగా చేస్తుంది. మరి తన్ను పొగడించు మంచితనము, మంచితనాన్ని కలిగి ఉండటం వల్ల, మంచి లక్షణములను కలిగి ఉండటం వల్ల అందరూ కూడా ఆ వ్యక్తిని ప్రశంసిస్తారు. కలిగండమడగించు కలితాన్నదానంబు, ఆర్తులైనటువంటి వారికి, ఆకలిగొన్న వారికి భోజనం పెట్టినట్లయితే అది కలిదోషాలన్నిటినీ కూడా హరింపజేస్తుంది. జపము పాతకముల సడలజేయు, జపం చేసినట్లయితే అది ఇంతకు పూర్వం ఆ వ్యక్తి చేసినటువంటి పాపములన్నిటినీ కూడా భస్మం చేసేస్తుంది. అన్ని పాతకములను కూడా సమూలంగా నిర్మూలించేటువంటి శక్తి జపానికి ఉన్నది. ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ లక్షణములతో గనక భక్తుడు సాగినట్లయితే తప్పకుండా ఇహాన్ని పరాన్ని పొందుతాడయ్యా. కనుక ఈ లక్షణములన్నిటినీ కూడా సుజనులైనటువంటి వారికి నిరంతరం దృఢంగా నిలిచి ఉండేలాగా అనుగ్రహించు. ఓం నమో వెంకటేశాయ.